మామిడి గిరిధర్ గారు, ఇక్కడ అంటే మత స్వేచ్ఛ హక్కుకు సంబంధించి అంటే అలహాబాద్ కోర్టు ఇచ్చిన క్లారిటీ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎటువంటి క్లారిటీ ఇచ్చింది అనుకోవాలి? అంటే మనకు చట్టంలో రైట్ టు ప్రాక్టీస్ అండ్ ప్రొఫెస్ అన్న ఒక పదం ఉందండి. ఓకే, ప్రాక్టీస్ అండ్ ప్రొఫెస్ అన్న పదాన్ని దుర్వినియోగం చేశారు. ప్రొఫెస్ అంటే మా మతం మాకేం చెప్పిందంటే ప్రపంచాన్నంతా మా మతంలోకి తీసుకురమ్మని చెప్పింది. కాబట్టి నేను ప్రొఫెస్ చేసేది మా హక్కు, అది మా ధార్మిక హక్కు, ధర్మం అన్నకు వీలేదు, మా మతానికి సంబంధించిన హక్కు ఇది. కాబట్టి మేము వాళ్ళని కన్వర్ట్ చేస్తాము, నాకు రాజ్యాంగమే, భారతీయ రాజ్యాంగమే మాకు హక్కు కలిగించింది అని వాళ్ళు దాన్ని అట్లా ఇంటర్ప్రెట్ చేశారు. సో దానికి క్లారిఫికేషన్ అలహాబాద్ హైకోర్టు ఇచ్చింది. మీకు మీరు వ్యక్తిగతంగా మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ కన్వర్ట్ చేసే వాళ్ళ హక్కులు కూడా చాలా కీలకమైనవి. దాని దృష్ట్యా మీరు అతన్ని ప్రలోభాలు పెట్టి అతన్ని కన్వర్ట్ చేయడం అనేది మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి ఏ వ్యక్తి అయితే ఈ కేసులో అరెస్ట్ అయి ఉన్నాడో అతని బెయిల్ నిరాకరించడం జరిగింది. మనకు ఈ పదానికి డెఫినిషన్ అన్నది చాలా కోర్ట్స్ చాలా డిఫరెంట్ వెరైటీస్ గా డిఫరెంట్ గా ఇచ్చేది. దాంట్లో అన్నది రాలేదు. బహుశా చట్టసభలు దాని గురించి మళ్ళీ కూర్చొని దాంట్లో క్లారిటీ ఇచ్చే దిశగా ప్రొఫెస్ డస్ నాట్ ఇంక్లూడ్ రైట్ టు కన్వర్ట్ అన్నది ఒక క్లారిఫికేషన్ ఇస్తే బాగుండేది. బహుశా అది చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఇప్పుడు మనకు చూస్తే కనుక చట్టాలకు ఎత్తి అయితే కనుక దాని ఇంప్లిమెంటేషన్ లో వచ్చేసరికి ఇబ్బందులు వస్తున్నాయి. ప్రభుత్వాలు వాళ్ళ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా చూస్తే కనుక ఈ కన్వర్షన్స్ జరుగుతున్నది మాక్సిమం మనం చూస్తే కనుక ఓబీసీసో లేకపోతే మనకు ఎస్సీలో ఎస్టీలో ఆ కమ్యూనిటీస్ మాక్సిమం కన్వర్షన్స్ జరుగుతున్నాయి. కన్వర్షన్స్ జరిగినప్పుడు మన చట్టాలు ఏం చెప్తున్నాయంటే కొన్ని వర్గాలు దానికి సంబంధించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ అనుకుందాం, లేదా షెడ్యూల్డ్ క్యాస్ట్ లో మనకు మతం మారితే కనుక వాళ్ళకు ఆ రిజర్వేషన్ హక్కులు తగ్గిపోతాయి. వాళ్ళు మామూలుగా ఎస్సీ కేటగిరీ నుంచి తీసేసి వేరే హక్కుల్లో వేరే జాబితాలో వాళ్ళకు హక్కులు వస్తాయి. కాబట్టి ఇటువంటి దాని నుంచి తప్పించుకోవడానికి సూడో క్రిస్టియన్స్ గా ఉంటారు, వాళ్ళు హిందూ పేర్లు పెట్టుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటారు మనం, అది తెలుసు, కానీ వై శామ్యూల్ రాజశేఖర్ రెడ్డి అని ఎవరు చెప్పరు. అరుంధతి రాయ్ అంటాం మనం, అరుంధతి సుజాన్ రాయ్ ఆవిడ పేరు, కానీ అది మనం చెప్పం. సో ఇటువంటివన్నీ కూడా వాళ్ళు సూడో క్రిస్టియన్స్ గా చాలా మంది ఉంటారు. మనం వాళ్ళు క్రిస్టియన్ పేరు ఉన్నా దాన్ని దాచిపెడతారు, లేదా హిందూ పేరే పెట్టుకొని చాలా మంది అవుతుంటారు. ఒక సంవత్సరం క్రితం అనుకుంటాను బహుశాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక అద్భుతమైన జడ్జిమెంట్ ఒక కేసు ఇచ్చింది అనమాట. ఒక గ్రామంలో, ఐ థింక్ ఒంగోలు బేస్డ్ గ్రామం అనుకుంటాను, అక్కడ వాళ్ళ జనాభా పట్టిక ప్రకారం ఆ గ్రామంలో క్రిస్టియన్స్ లేరు. అంటే క్రిస్టియన్స్ అయినా వాళ్ళని వాళ్ళు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కు సంబంధించిన ఓబీసీలకు సంబంధించిన ఏవైతే వాళ్ళ రిజర్వేషన్స్ ఉన్నాయో దాన్ని కోల్పోకూడదన్న ఉద్దేశంతో వాళ్ళు హిందువులుగానే చలామణి చేస్తూ వెళ్ళారు. కానీ ఆ గ్రామంలో 2-3 చర్చిలు వచ్చాయి. సో ఎవరో దానికి పెటిషన్ వేస్తే కనుక మరి మీ ఊర్లో క్రిస్టియన్సే లేనప్పుడు చర్చిలు ఎలా ఉన్నాయి, దీన్ని డిమాండ్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. ఈ క్రిప్టో క్రిస్టియన్స్ అంటాం కదా, అది ఒక అంశం ఉన్నది. తర్వాత ఇన్కల్చరేషన్, ఇందాక వారు చెప్పారు కదా, ఇన్కల్చరేషన్ అంటారు. ఫర్ ఇన్స్టెన్స్ ఈ చర్చలకు వెళ్తే ఆలయాలు లాగానే ఉంటాయి, ధ్వజస్తంభాలు పెడతారు, కొబ్బరికాయలు ఇస్తారు, ఇవన్నీ కూడా అంటే ఇన్కల్చరేషన్ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా చేశారు. ఆఫ్రికాలో వెళ్తే ఆఫ్రికన్ కల్చర్స్ ఏమున్నాయో వాళ్ళు ఎక్కువ వాళ్ళ మతాన్ని వాళ్ళు చాలా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఇచ్చేస్తారు. సో వాటిని వాళ్ళు ఆకలింపు చేసుకుని దాన్ని అబ్జర్వ్ చేసుకున్నారు. అలాగే లాటిన్ అమెరికాలో వేరే విధంగా, అలాగే ప్రతి దేశంలోనూ కూడా వాళ్ళని మత మార్పిడి చేయడానికి కోసం అని చెప్పి లోకల్ కల్చర్స్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూనే వాళ్ళు కన్వర్షన్స్ అనేవి చేసుకుంటున్నారు. కాబట్టి చట్ట ప్రకారం నిజంగా అధికారం ఉందా లేదా అన్నదంటే చాలా కన్ఫ్యూజన్ అన్నది ఈరోజు తప్పకుండా ఉన్నది. దానికి క్లారిఫికేషన్ ఇచ్చి తీరాలి. కొన్ని ఇందాక వారు చెప్పినట్టు 7-8 రాష్ట్రాలు దాన్ని చట్టం చేశాయి, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి అక్కడ ఫెయిల్ అవుతున్నారు. దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, దాని సమాజంలో వాళ్ళు దాన్ని ప్రశ్నిస్తే కానీ మనం అది జరిగేటువంటి విషయాలు కావవి. ఫర్ ఇన్స్టెన్స్ రోడ్డు మధ్యలో ఏదో మజార్ ఉంటుంది, అది నిజంగా ఇస్లాంలో వెళ్ళి మనం చూసామంటే ఇస్లాం కి సంబంధించి దాన్ని షిర్క్ అంటారు. మీరు అల్లా తప్ప ఇంకెవరిని ప్రార్థించినా వస్తువుని, వ్యక్తిని, చనిపోయినటువంటి వాళ్ళని ప్రార్థిస్తే కనుక అది షిర్క్ అంటారు, అది పాపం కింద వాళ్ళకి లెక్క. నరకానికి పోతారు, జహన్నంకు పోతారు అని చెప్పి నమ్ముతారు. అయినా మన దగ్గర చూస్తే కనుక వీధి మధ్యలో వాళ్ళు సవాళ్ళు పెట్టేసి అక్కడ మనం సాంబ్రాణి ఇవ్వడము,
నెమలికలతో పూజ చేయడం, ఇవన్నీ తాబిజులు కట్టడం, ఇవన్నీ చూస్తున్నాం. దానికి విరుద్ధమైంది అయినా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో వాళ్ళు హిందువులని అవమానించడానికి కోసం అని చెప్పి నడి వీధిలో కట్టడము, లేదా గర్భగుడి దగ్గర కట్టడం ఈ సమాధులు మనం చూసాం. వేములవాడలో మనకు గర్భగుడి దగ్గర చూస్తున్నాం. అలాగే మనకు అలంపూర్ జోగులాంబలో కూడా కట్టారు వాళ్ళు, మన కాళేశ్వరంలో కట్టారు, చాలా ప్రాంతాల్లో ఇవి చేశారు వాళ్ళు. సో కానీ సౌదీ అరేబియాకి వెళ్తే కనుక సౌదీ అరేబియాలో ఎక్కడ కూడా మీకు వాళ్ళ శ్మశానాలు కనిపించవు, ఈ మజార్లు కనిపించవు, ఎక్కడ కూడా కనిపించవు. అవన్నీ తీసి ఎక్కడో ఊరి బయట పెట్టేస్తారు. ఇన్ఫాక్ట్ ప్రాఫెట్ మహమ్మద్ సమాధి కూడా మదీనాలో ఉన్నది. దానికి వెళ్ళి మోకరికి లేదే మన భారత భూఖండం నుంచి వెళ్ళిన వాళ్ళే అక్కడ చేస్తారు. అది మన పాకిస్తాన్ నుంచి, భారతదేశం నుంచి, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిన వాళ్ళే అక్కడ మోకరిల్లుతారు. లోకల్ సునీలు అవన్నీ చెయ్యరు వాళ్ళు. ఇన్ఫాక్ట్ ఇప్పటికంటే ముందర ఉన్నటువంటి రాజు ఫైజల్ అన్నటువంటి రాజు ఆ ప్రాఫెట్ మహమ్మద్ సమాధిని ఎక్కడో అజ్ఞాత ప్రాంతంలో తీసుకెళ్లి షిఫ్ట్ చేద్దామని కూడా అతను ఆలోచన చేశాడు. అంటే వాళ్ళ మత ప్రకారం షిర్క్. సో అందుకని ఇస్లాం కానీ క్రిస్టియానిటీ కానీ వాళ్ళ దేశాల్లో ఎలా పాటిస్తున్నారో అలా కాకుండా ఈ దేశంలో ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని, ఇక్కడ విగ్రహారాధన కావచ్చు, ఇక్కడ మనకు ఉన్నటువంటి కట్టుబాట్లు కావచ్చు, దాన్ని వాడుకొని మత మార్పిడి చేయడం అనేది వాళ్ళు చేశారు. ఇది తప్పకుండా చట్ట పరిధిలో టెక్నికల్ గా, లీగల్ గా చూస్తే కనుక అల్యూర్మెంట్ అంటే మీరు మోసగించి వాళ్ళని కన్వర్ట్ చేస్తున్నట్టు దాని కిందనే వస్తుంది అది. కానీ దాన్ని ఛాలెంజ్ చేసి వెళ్ళి ప్రభుత్వాలు, పోలీసులు, చట్టాలు ఇవన్నీ నిజంగా ఎంత మేరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయంటే పెద్ద ప్రశ్నగానే మనం భావించాలి. ఇది చాలా పెద్ద విషయం మన దేశంలో. అన్ఫార్చునేట్ ఈశాన్య రాష్ట్రాలు చూసామంటే అక్కడ ఆర్టికల్ 371 చట్టం సెక్షన్ ప్రకారం ఇతరత్ర ప్రాంతం నుంచి అక్కడ ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. పరిస్థితులు నాగా సాధువులు నాగాలాండ్ లో వెళ్ళడానికి పరిమితించలేదు. అప్పుడు 1947లో కనీసం అంటే 30-40% హిందువులు ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు 99% క్రిస్టియనైజ్ అయిపోయారు. కాబట్టి పొలిటికల్ యాంగిల్ గా చూడాలి. చట్టాలు ఏం చెప్తున్నాయి ఒక విషయం అయితే, చట్టాల్లో కూడా మార్పులు రా, కానీ పొలిటికల్ గా దీన్ని ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ గా వాడుకుంటున్నది చాలా సమాజంలో ఒక విధమైనటువంటి ఇవన్నీ తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా మన షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ హిందూ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు అన్యాయం తప్పకుండా జరుగుతుందని మనం అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.